అయ్యా, ఈ ఉదయకాల సమయంలో నీ సన్నిధి మాకు తోడుగుంచండి. మమ్మల్ని ఆదరించి బలపరచు నాయన. నీ కృపాహస్తమును మాకు తోడుగుంచండి. ఇంతవరకు పాటల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకున్నారయ్యా. తిరిగి నీ వాక్య భాగంకు వెళ్తుండగా మీరే మాతో మాట్లాడి బలపరచమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసిన తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగాక. హల్లెలూయా. ఇదిన వాక్య భాగం కొరకై ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. ఇదిన వాక్య భాగం కొరకై ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ వాక్య భాగము పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలుగవలెనని ఆయన మరణ విషయములో సమాన అనుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన శక్తిని ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలువగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెండతో సమానముగా ఎంచుకుంటుని చాలు. ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కదా. ప్రభువు మాట్లాడుతున్నాడు. అపోస్తలుడైన పౌలు గారితో మనతో మాట్లాడుతున్నాడు. ఈ దినమున ఏం కావాలంటే ఆయనకి ఏ విధము చేతనైనా ఆయనను ఆయన పునరుద్ధాన శక్తిని ఎరుగు నిమిత్తము. ఏమిటి పునరుద్ధాన శక్తి? చెప్తున్నా, ఈ ప్రపంచంలో ఎంతమంది ఇప్పటి వరకు పుట్టారో, ఎంతమంది చనిపోయారో, వారందరూ సమాధులు మూయబడి ఉన్నాయి. ఎవరు కూడా లేవలేదు. కానీ నా ప్రభువైన యేసు క్రీస్తు సమాధి తెరవబడి ఉంది. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఆయన సమాధి మాత్రం తెరబడి ఉంది. ఆయన పునరుద్ధానుడు, పునరుద్ధాన శక్తి కలిగినవాడు. నిన్ను నన్ను కూడా ఆయన పునరుద్ధాన శక్తితో లేపుతాడు. అందుకనే పౌలు గారు అంటున్నాడు, ఏ విధము చేతనైనా నేను ఏమైపోయినా పర్వాలేదు, కానీ ఆయన పునరుద్ధాన శక్తి నాకు కావాలి. ఎందుకంటే రేపు మృతులందరూ కూడా మహిమ శరీరాలతో లేస్తారు. ఎవరైతే క్రీస్తు ప్రభును తమ సొంత రక్షకునిగా అంగీకరిస్తారో వారు పునరుద్ధాన శక్తితో లేపబడతారు. మహిమ వస్త్రాలు ధరించుకొని మహిమ శరీరంతో ఆకాశ మండలంలోకి ఎత్తబడతారు ప్రభువు రాకడ సమయంన. అందుకనే ఇక్కడ పౌలు గారు కూడా అదే మాట తెలియజేస్తున్నాడు. నేను ఏ విధము చేతనైనను ఆయన పునరుద్ధాన శక్తిని నేను పొందుకోవాలి. నేను ఈ లోకంలో ఎంతకాలం జీవించేది అది నాకు కావాల్సింది. ఈ లోకంలో ఎంతకాలం జీవించినా ఒక దినమున చనిపోతాను. కానీ నా ప్రభు వచ్చి నన్ను మరలా పునరుద్ధానంగా లేపిన తర్వాత నిత్యత్వంలో ప్రవేశించి కొన్ని యుగాలు నా దేవునితో సహవాసం కలిగి జీవించాలంటే ఆయన పునరుద్ధాన శక్తిని నేను పొందుకోవాలి. మనలో ప్రతి ఒక్కరు కూడా మనలో ప్రతి ఒక్కరు కూడా దీనికోసం ఆశపడాలి. ఏమిటో తెలుసు, అది
ఆయన పునరుద్ధాన శక్తి, పునరుద్ధాన బలాన్ని పొందుకోవాలి. ఆయన అందరూ చూస్తూ ఉండగానే, చూడండి అపోస్తలుల కార్యగ్రంథం 1వ అధ్యాయంలోనే రాసి ఉంటుంది, గలిలయ మనుషులారా, మీరు ఎందుకు ఆకాశం వైపు తేరి చూస్తున్నారు? ఇదిగో మీ మధ్యలోండి ఆకాశమునకు కొనిపోబడుతున్న ఈ యేసయ్య చదువు వాక్యాన్ని, ఏ రీతిగా పరలోకమున ఎక్కిపోవట మీరు చూస్తున్నారు, ఆ రీతిగానే ఆయన మరలా తిరిగి వస్తాడు. ఎవరంట? దేవదూతలు చెప్పారు. నా ప్రభు మృత్యుంజయుడు, శక్తి కలిగిన వాడు, మృతిని జయించిన వాడు ఈ లోకంలో ఎవరన్నా ఉన్నారంటే ఒకే ఒక్కడు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకని ఆయన పునరుద్ధాన శక్తిని మనము తెలుసుకోవాలంటే మనము కూడా పౌరులాగా దేవునికి మొరపెట్టుకోవాలి, సమస్తాన్ని నష్టపరుచుకోవాలి. ఎంతకాలం జీవిస్తాం ఈ లోకంలో? జీవించేది గడ్డి పువ్వు లాంటి జీవితం. గడ్డి పువ్వు లాంటిది మన జీవితం, వాడిపోయి రాలిపోవు సందమే గదా. గడ్డి పువ్వు లాంటిది మన జీవితం, వాడిపోయి రాలిపోవు చందమే గదా. విసరి వెళ్ళి మరలి రాని గాలి వంటిది, వాన కురియు నీటి మీద బుడగ వంటిది. తరచి చూసిన కనబడని మనుష్య హృదయాలు, అందముగా నిర్మించబడిన మంటి దేహాలు, అందముగా నిర్మించబడిన మంటి దేహాలు. ఎలా ఏంటంటే మన దేహాలు మంటి దేహాలు ఎంతకాలం ఉంటాయి? చూస్తాం కదా, కొన్నిసార్లు పోతూనే పగిలిపోతాయి ఈ దేహాలు. ఎంత మంచిగా అలంకరించుకున్నా చూస్తాం. ఇంక కొన్నిసార్లు యూట్యూబ్లో కనిపిస్తారు, బాగా దిద్దుకుంటారు, అందంగా తయారవుతారు. బ్యూటీ పార్లర్ అంట. ఏ పార్లరు? బ్యూటీ పార్లర్. ఎంతకాలం ఉంటుందో నీ బ్యూటీ, ఎంతకాలం నీ జీవితం, ఎంతగా అలంకరించుకున్నా ఒక దినమున మట్టిలో కలిసిపోవాల్సిందే. పుష్పము వికసిస్తుంది, ఎంతో మంచిగా కనిపిస్తుంది కంటికి, కానీ వడగాలి కొట్టి లేతే ఎండ కాస్తే ఏ విధంగా ఆ పువ్వు వాడిపోతూ తన అందాన్ని కోల్పోతుందో నీ బ్రతుకు కూడా అంతే. నువ్వు ఎంత అందంగా అలంకరించుకున్నా, ఎంత సెలబ్రేట్ అయినా సరే, నీ జీవితం ఒక దినమున వాడిపోతుంది. నీ శరీరం అంతా కూడా ముడతలు పడిపోతుంది. ఆ దినమున నీవు చూసుకొని ఏడుస్తావు. నువ్వు చేసిన ప్రతి క్రియ, దుష్టక్రియలన్నీ కూడా నీ తలంపులోకి వస్తాయి. అప్పుడు నువ్వు దుఃఖించి ఎంత ఏడ్చినా నీకేం ప్రయోజనం ఉండదు. అందుకని ఇక్కడ పౌలు గారు సెలవిస్తున్నాడు, ఆయన పునరుద్ధాన శక్తిని ఎరుగు నిమిత్తము నేను సమస్తాన్ని నష్టపరుచుకుంటున్నా. ఈ లోకంలో నాకు ఏది అక్కర్లేదు, ఆయన ఉంటే నాకు చాలు, ఆయన శక్తి ఉంటే నాకు చాలు, ఆయన బలం ఉంటే నాకు చాలు, ఆయన పునరుద్ధాన శక్తిని నేను పొందుకుంటే చాలు. ఆయన శ్రమలలో పాలువాడిని కూడా అవుతా.
ఈ శ్రమలు ఎంతకాలం ఉంటాయి నా శరీరానికి? ఇవి శరీర సంబంధమైనవే. కానీ ఆత్మ సంబంధమైన జీవితం కలిగి నడుచుకుంటే మనం ఎంతో ధనిలం అవుతాం. అందుకని పౌలు గారు కూడా అదే కోరుకుంటున్నాడు. నా ప్రభువా, నాకు నీ పునరుద్ధాన శక్తి కావాలి. ఇహలోకంలో ఏది కూడా నాకు అక్కర్లేదు అంటూ, నేను పూర్వము బలంగా ఉన్నప్పుడు, మంచి బలంగా ఉన్నప్పుడు పూర్వము నేను దూషకుడును, హింసకుడును, హానికరును, హంతకుడును, అలాంటి దుష్టకరమైన జీవితం జీవించిన నన్ను నీవు ప్రేమించి నీ కృప చొప్పున నన్ను నీ బిడ్డగా మార్చుకున్నావు. నీవు ఎంత భయంకరమైన పాపమైనా సరే, ఎంత దుష్టత్వం జీవిస్తున్నా సరే, నీ జీవితాన్ని నా ప్రభువు మార్చివేస్తాడు. అలాగే మార్చబడితే నీ జీవితం ధనీకరం అవుతుంది. ఎన్ని కోట్లు ఆస్తున్నా, ఎంత బ్యూటీ పార్లర్ అయినా, ఎంత బ్యూటీ అయినా, ఎంత అందగత్తివైనా, ఒక దినమున ఈ అందమంతా కూడా మాసిపోతుంది. ఎంత గొప్ప వాడివైనా ఒక దినమున ఈ లోకాన్ని విడిచిపెట్టాల్సిందే. అందుకనే ఇది మనకు శాశ్వతమైనది కాదు. దేవునికి లోబడాలి. ఆయన పునరుద్ధాన శక్తిని మనం కూడా పొందుకోవాలి. పొందుకుంటేనే ఆ దినమున నీకు మహిమ వస్త్రాలు ఇవ్వబడతాయి. ఎప్పుడు? దేవుని పునరుద్ధాన జన్మన ఆయన మధ్యాకాశంలోకి వచ్చి, మధ్యాకాశంలో కడబూర ఊదబడినప్పుడు నీవు మహిమ వస్త్రాలు ధరించుకుంటావు. ఆదాము హవ్వలు పోగొట్టుకున్న మహిమ వస్త్రాలని మరలా నీవు ధరించుకుంటావు. ఆదాము హవ్వలు పాపం చేసి దేవుడిచ్చిన మహిమ వస్త్రాలను పోగొట్టుకొని దేవునికి దూరస్తులైపోయారు. కానీ నీవైతే నీ జీవితాన్ని మరలా ప్రభువుకు అంకితం చేసి ఆయన దృష్టిలో నీ జీవితాన్ని కాపాడుకొని యథార్థవంతుడిగా జీవిస్తే మరలా తిరిగి ఆ మహిమ వస్త్రాలని నీవు ధరించుకుంటావు. మహిమలో ప్రవేశిస్తావు. హల్లెలూయా. ఎందుకంటే ఆ మహిమ వస్త్రాలు ధరించుకోవాలని పౌలు గారు కూడా అంటున్నాడు, ఆశపడుతున్నాడు. అయ్యా, ఏ విధము చేతనైనా నీ పునరుద్ధాన శక్తిని నేను కూడా పొందుకోవాలి, నీ మహిమను చూడాలి. అందుకని ఇహలోక వాటిలో ఉన్న వాటిన్నింటిని కూడా పెంటతో సమానంగా ఎంచుకుంటున్నా.